Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేస్తున్నారు? వంకాయతో చేస్తానండి. వంకాయ, తెలగపిండి గుత్తి వంకాయ. తెలగపిండి గుత్తి వంకాయ. యా. సో అంటే స్టఫింగ్ తెలగపిండి అదా? తెలగపిండి బేస్ లో ఉంటుంది స్టఫింగ్. Okay. సో కొంచెం జనరల్ గా ఏంటంటే కర్రీస్ లలో మనం కొంచెం అలా చల్లుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఆ గుత్తిలో నేను స్టఫ్ చేసి చేస్తున్నాను. డిఫరెంట్ టేస్ట్ లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి తెలగపిండి గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తెలగపిండి గుత్తి వంకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తెలగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో తెలగపిండి ఏంటంటే మనం మరీ ఎక్కువగా ఉడికిస్తే కొంచెం ఉగరు అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ దీంట్లో నేను ఏం చేశానంటే వంకాయలని ముందుగానే ఉడికించి పెట్టేశానండి. సో కొంచెం ఇలా గుత్తులుగా కట్ చేసి కొంచెం లైట్ గా ఉప్పేసి ఉడికించి పెట్టేశాను. సో దీంట్లో స్టఫ్ చేసుకుంటే ఏంటంటే మనకు ప్రాసెసింగ్ టైం అనేది కొంచెం తక్కువగా పడుతుంది. సో ముందు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. తెలగపిండి, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఆమ్చూర్ అండి. సో ఇది మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. సో ఇది ఎలా అంటే మనం కొంచెం మిగిలిన పేస్ట్ వేసేసి గ్రేవీ టైప్ లో చేస్తామా రాజు, లేకపోతే డ్రైగా వస్తుంది? డ్రైగానే చేస్తున్నాం. డ్రైగానే చేస్తాం. సో ఇది బాగా వాటర్ పీలుస్తుందండి. యా, తెలగపిండి కొంచెం డ్రైగా ఉంటుంది కదా. సో ఇలా చేసుకుంటే మనకి కర్రీ కూడా మామూలు గుత్తి వంకాయ కంటే చాలా ఫాస్ట్ గానే అవుతుందండి. ఎందుకంటే ఉడికిచ్చేసుకొని సో మసాలా అంతా రెడీ చేసుకొని స్టఫ్ చేసుకొని కాస్త పోపులో కొంచెం వేగితే చాలు. అంటే ఆ వంకాయ కూడా మొత్తం లోపలంతా ఆ వేడికి కొంచెం పట్టేస్తుంది మసాలా. సో దీన్ని ఒక్కొక్క దాంట్లో మనం స్టఫ్ చేసేసుకుందాం. ఓకే. సో రెగ్యులర్ గా అంటే గుత్తి వంకాయ అనగానే మనకి ఎప్పుడు ఒక డిఫరెంట్ మసాలా, అసలు తెలగపిండి ఎవరు స్టఫింగ్ దీనికి ఆలోచించరు. బాగుంది ఐడియా. కొంచెం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్స్ నచ్చే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇది ట్రై చేసుకోవచ్చు. సో ఇలా ముందు వంకాయ ఉడికించేసి పెట్టుకుంటే ఏమి చేదట్లా ఏం రాదా రాజు గారు? లేదండి, ఇక్కడ నేను కొంచెం ఉప్పు వేసాను. సో మామూలుగా మనం ప్లెయిన్ గా అలానే ఉడికించేసుకుంటే కొంచెం ఒగరు లాంటిది వస్తుంది, చేదు లాంటిది. సో ఇక్కడ కొంచెం ఉప్పు వేసేసుకుంటే మీకు అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. మామూలుగా మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఉప్పు నీటిలో వేసుకుంటాం. నల్లబడకుండా కండ రాకుండా. సో ఇక్కడ కూడా సేమ్ అదే మెథడ్ లో మనం ఉడికించుకోవాలి. సో ఫస్ట్ మనం ఇవన్నీ స్టఫ్ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, మీరు స్టఫ్ చేసేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముల్తాని మట్టిలో పచ్చి పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 15 రోజులకు ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అండి. సో ఇది కాస్త పక్కన పెట్టేసుకొని సో పోపు పెట్టేసుకుందాం. ఇందులో ఉల్లిపాయ అట్లా ఏం వేయక్కర్లేదు రాజు గారు? అక్కర్లేదండి, అంటే కావాల్సితే వేసేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వాళ్ళు చేస్తే అది లేకుండా నేను చేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా ఆయిల్ అండి. సో ముందుగా పోపు దినుసులు. సో ఒకవేళ గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం అదే పేస్ట్ వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది? అదే పేస్ట్ వేసుకుంటే కొంచెం మనకు ఫుల్ ఫ్లెష్ గా అదే సేమ్ టేస్ట్. సో
వేరే వేసుకుంటే అది కూడా కొంచెం మనకు మిక్సింగ్ లో వచ్చేస్తుంది అప్పుడు టేస్ట్. సో మెయిన్ గా కొంచెం అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం అలా ముద్దగా చేసుకుంటేనే బాగుంటుంది. సో ముక్క పలంగా అలా తినేసేయచ్చు. ఓకే ఓకే. పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఈ వంకాయలన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఓకే. కొన్ని రకాల రెసిపీస్కి ఇట్లా వంకాయలు నూనెలో కూడా వేయించుతారు కదా రాజు గారు, గుర్తుల్లా కట్ చేసి. అవునండి. సో దీనికి కూడా అలా ఏమన్నా వేయించుకోవచ్చా ముందు ఆయిల్లో? వేయించేసుకోవచ్చు అండి. అంటే కొంచెం ఈ మధ్య అంతా కూడా హెల్త్ కాన్షియస్ మీద వెళ్తున్నారు కాబట్టి అవును. సో ఇలా ఉడికించుకునే మెథడ్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే. సో సిమ్లో మూత పెట్టేసి కాసేపు మనం మగ్గిచ్చేస్తే సో ఈ వంకాయలకు కూడా ఆ తెలగపిండి మనం మసాలాస్ అన్ని కూడా యాడ్ చేసాం కదా, అవును, అది కొంచెం పట్టేస్తుంది. ఓకే. సో ఆ తర్వాత కొంచెం కావాలి గ్రేవీ లేకుండా కొంచెం ముద్దలా కావాలనుకుంటే ఇంకొంచెం మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసేస్తే సో పైనుంచి కూడా కొంచెం అలా దీని కోటింగ్ లా వచ్చేస్తుంది. ఓకే. సో మూత పెట్టేసి కొంచెం మగ్గిచ్చేద్దాం. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? సో కొద్దిగా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఆ తెలగపిండి వేగుతుంటే డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా. ఎస్. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో కొంచెం కొత్తిమీర, ఓకే. సో వేడిగా తెలగపిండి గుత్తి వంకాయ రెడీ అండి. ఓకే అండి, మరి తెలగపిండి గుత్తి వంకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి గుత్తి వంకాయ తయారు చేసే విధానం. ముందుగా వంకాయలని స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో తెలగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత తెలగపిండి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి గుత్తి వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి తెలగపిండి గుత్తి వంకాయ చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ యాక్చువల్గా. అంటే తెలగపిండికి ఒక పర్టికులర్ టేస్ట్ ఉంటుంది కదా. అండ్ వంకాయలు కూడా అంటే మనము ముందే ఉడికించాం కాబట్టి అది ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. యాక్చువల్గా ఆ నూనెలో మగ్గిన వంకాయ ఒక డిఫరెంట్ టేస్ట్ వేరేగా వస్తుంది. సో బాగుంది. కాకపోతే ఆ తెలగపిండి వంకాయ కూడా బాగా సూట్ అయింది. అంటే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మనం తెలగపిండి ఎక్కువగా అవసరం లేదు కాబట్టి మనం ఇలా ఉడికించి, లేదా మీరు చెప్పినట్టు ఆయిల్ ఫ్రై కావాల్సి ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకు లేదు అనుకుంటే వేరే మనం మసాలా వేసుకుంటే మటుకు మీరు చెప్పినట్టు పచ్చిది వేసేసి చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు వేసవి కాలం కదండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వేసవి తాపం నుంచి బయటపడలేం. ఎంతసేపు వేడి చేసేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు సబ్జా గింజల్ని కొన్నింటిని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లు గింజలు మొత్తం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వేడి చేయడం అనే సమస్య తగ్గుతుంది, ఒంటికి చలువ చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి లేట్ చేయకుండా వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సుష్మిత. సుష్మిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చంపాపేట నుంచి వస్తున్నాను. చంపాపేట. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కీర్తి. కీర్తి. మీరు ఎక్కడి నుంచి? కొత్తపేట నుంచి. కొత్తపేట. ఓ చంపాపేట, కొత్తపేట. ఇద్దరు ఫ్రెండ్సా? సిస్టర్ ఇన్ లా. ఓ
ఇద్దరు మ్యాచింగ్ బాగుంది. మీరు రెడ్, మీరు బ్లాక్, నేను రెడ్. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చేయడానికి? సో ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్ మసాలా కర్రీ. ఓకే, మరి మీరండి? కీర దోసకాయ పెరుగు పచ్చడి. కీరా దోశ పెరుగు పచ్చడి. ఓ సమ్మర్ స్పెషల్ అన్నమాట. స్పెషల్. సో మరి ఎవరు చేస్తారు ఈ రోజు ఫస్ట్ వంట? నేను చేస్తాను. ఇది చేసేస్తారా? ఓకే ఓకే, మరి మష్రూమ్ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో సుష్మిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఆయిల్ తీసుకోవాలి కొద్దిగా. ఓకే, మష్రూమ్స్ డీప్ ఫ్రై లాగా కొద్దిగా 2 మినిట్స్ ఫ్రై లా చేసుకుని పక్కకు పెట్టుకుందాము. సో కొంచెం వేయించేసి పక్కకు పెట్టుకుందాము. కొంచెం కలర్ అంతా చేంజ్ అయిపోదా? యా. ఓకే, అంటే ఎలా బాగా దగ్గరికి అయిపోవాలి? దగ్గరకని కాదు, కొంచెం సైడ్ పెట్టుకుంటే మనకి కూడా కొంచెం ఇలా వస్తుంది కదా. మూత పెట్టేద్దాము. యా. సో అయితే ఇంకో ప్యాన్ లో గ్రేవీ స్టార్ట్ చేసుకుందాము. ఆయిల్ తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పోపు దినుసులు. సో దీనికి ఫస్ట్ మనం ఏమైనా పేస్ట్లు రెడీ చేసి పెట్టాలా? ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ అండ్ కాజు పేస్ట్. ఓకే, సో ఇది ఆఫ్ చేసేద్దామా? యా, ఆఫ్ చేసేద్దాము. సో కొంచెం గ్రేవీ టైప్ లో రావడానికి అన్ని పేస్ట్లు అయితే బెటర్ కదా మనకి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. కావాల్సినంత. ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? రోటీస్ కి బాగుంటుంది. రోటీస్ బాగుంటుంది. యా. ఓకే, ఎండుమిర్చి. ఓకే, సో ఇది మసాలా కర్రీ టైప్ లో కదా. కొంచెం మనకి గ్రేవీగా కావాలంటే వాటర్ అలా చేసుకోవచ్చు, సైడ్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది అయిపోగానే ఆనియన్ పేస్ట్. ఓకే, ఆనియన్ పేస్ట్, కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. ఓకే, టమాటో ప్యూరీ. మనకి ఇట్లా పులుపు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా టొమాటో ప్యూరీతో పాటు కొంచెం చింతపండు రసం కూడా. ఓకే, సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? లేదు, నేను హౌస్ వైఫ్ ని. నాకు 1 year పాప ఉంది. 1 year పాప. ఇది కాజు పేస్ట్. అన్నీ కొద్దిగా. ఓకే, సో ఏం పేరు పెట్టారు మీ పాపకి? స్మరణ్య. బాగుందండి పేరు. థ్యాంక్ యూ. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. ఆయన పేరు ఏమిటి? అరుణ్ కుమార్. అరుణ్ గారు. సో మీకు మీ పాపతో సరిపోతుందేమో కదా ఫుల్ టైం సరిపోదు ఇంకా. అవునా? కొంచెం నడవటం మొదలు పెట్టేసిందా? మాట్లాడి ఓకే, లైట్ గా ఏమైనా కబుర్లు చెప్తోందా? అంటుంది స్మాల్ వర్డ్స్. ఓకే, ఇంకా 1 year కదా, కొంచెం 1.5 అయితే తెలుస్తుంది. ఇది కొద్దిగా ఉడకాలి. ఇది ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్. ఓకే, కొంచెం ఈ మేకింగ్ ప్రాసెస్ ఏదో డిఫరెంట్ గా ఉందండి కాస్త. కొద్దిగా కర్డ్. ఓకే, ఇది మీ ఓన్ టేస్ట్. సొంత వంట ఇది? ఎక్కడైనా అద్దెకి తెచ్చుకున్న వంట? అద్దెకి తెచ్చుకున్న వంట. యాక్చువల్ గా నాకు ఇంకా రాదు. మ్యారేజ్ అయినాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 2 years అవుతుంది. బట్ ఎక్కువ నేను ప్రిపేర్ చేయను, మా అత్తయ్య గారే. మీ అత్తయ్య గారు మీతో పాటే ఉంటారా? ఓ నైస్. కొద్దిగా వాటర్. సో మనకి ఎక్కువ లిక్విడ్ కావాలంటే వాటర్ ఎక్కువ వేసేసుకొని బాయిల్. జస్ట్ నేను అత్తయ్యకి హెల్పింగ్ అనమాట. ఓకే, కటింగ్
అలా అలా మధ్య మధ్యలో తిప్పడం. మధ్య మధ్యలో మెయిన్ మొత్తం అత్తయ్య అనమాట. ఎప్పుడైనా అత్తయ్య లేకుంటే నేను. ఓకే, ఇది బాయిల్ అవ్వాలి. సో వెయిట్ చేద్దాం అయితే. చూద్దాం ఒకసారి. చూద్దాము. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనకి. బటానా వేసుకొని మళ్ళీ కొంచెంసేపు బాయిల్ చేయాలి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ బఠానీ కావాలంటే ముందు ఉడికించేసి వేసుకోవచ్చా, లేకపోతే ఇలా అయితేనే టేస్ట్? ముందు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ముందే సపరేట్ గా అన్ని చేసి పెట్టేసుకుని. ఓకే ఓకే. సో మీరు ముందు నుండి ఏం వర్క్ చేయట్లేదా, లేకపోతే ఇప్పుడు పాప కోసం? ముందు నుంచి వర్క్ చేయట్లేదు, మా ఇన్లాస్ కి ఇష్టం లేదు వర్క్ చేయడం. ఓకే, సో ఇంట్లోనే అన్నమాట హ్యాపీగా. సో టైం పాస్ ఏంటి పెళ్ళైన కొత్తలో? పెళ్ళైన కొత్తలో అంటే ఫస్ట్ బెంగళూరులో ఉంటుండే. ఓకే, అక్కడే సరిపోయింది. అటు ఇటు తిరగటము, ప్లేసెస్ అవి ఇవి చూడటము. ప్లేసెస్ అని కాదు, ఇక్కడ అక్కడ ఇంకా పెళ్ళైన కొత్తలో అన్ని తిరగడం, షిఫ్టింగ్ అని అదే సరిపోయింది. అక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడే. అలానే సరిపోయింది అంతే. ఇంకా నైస్. ఇంక ఇప్పుడు మీ పాపకి ఒక 2-3 years వచ్చే వరకు ఫుల్ బిజీగా ఉంటారు. వెరీ గుడ్. తర్వాత స్టడీస్ లో బిజీ. ఓ మళ్ళీ చదువుదామని ఉందా? వాళ్ళదే మనం చదువుకోవాలి కదా. వాళ్ళది మీరు చదువుకోవాలా? ఓకే, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందేమో చదవాలని. అవునులే, ఇప్పుడు వాళ్ళ స్కూల్స్కి వెళ్తుంటే వాళ్ళు చదువుతుంటే ఆల్మోస్ట్ పేరెంట్స్ చదువుతున్నట్టే. అప్పుడు అలా బిజీ. యా యా యా. సో అంటే ఏమన్నా అదర్ దెన్ అంటే జాబ్ ఎలాగో మీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇంకేమైనా చేద్దామని ఆలోచన ఉందా? ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ డాన్స్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను. ఓ మీరు డాన్స్ నేర్చుకున్నారా? నాట్యం వచ్చు నాకు. ఓ సూపర్ సూపర్. సో ఇది ఇంకా అవ్వాలా, సరిపోతుంది ఇలా? అయ్యి మష్రూమ్స్ ఇందులో వేసేసి. సో కాస్త ఆ మష్రూమ్ కి ఆ టేస్ట్ అంతా వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్టు. అది మసాలాస్ అన్ని పట్టాలి. ఒక 5 minutes ఆగి సర్వ్ చేసేసుకుంటే. ఓకే, చూద్దామండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేస్తే సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఓకేనే, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, కసూరి మేతి వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, పెరుగు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన మష్రూమ్స్ వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో మంచి స్మెల్ బాగా వస్తుంది. బాగుంది, డిఫరెంట్. అంటే కొంచెం టొమాటో ప్యూరీ ఎక్కువ వేసాం కదా, కాస్త పులుపు ఇది యాడ్ అయ్యి గ్రేవీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. బాగుంది. సో ఇట్లా మసాలా కాంబినేషన్ టైపు బాగుంది. మష్రూమ్ కూడా ముందు వేయించి వేయటం వల్ల కొంచెం అది ఒక డిఫరెంట్ టేస్ట్, స్మెల్ కూడా యాడ్ అయింది. బాగుంది. అదే చిన్న చిన్న చేంజింగ్స్ తో టేస్ట్ కూడా టోటల్ గా మారిపోతుంది. టేస్టీగా ఉందండి. చూసారు కదా మష్రూమ్ తో కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పలుకుల్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే కదండి. అదే బాదం పలుకుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయం పూట కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఓకే అండి, మరొక వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో కీర్తి గారు రెడీయా? మీరు రెడీ అండి. కీరా దోస పెరుగు పచ్చడి. ఓకే అండి, మరి కీరా దోస పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కీరా దోస పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీరా దోస ముక్కలు 1/2 కిలో, పెరుగు 2 కప్పులు, ఉప్పు తగినంత, ఆవు పిండి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీర
కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కీర్తి గారు మొదలు పెడదామండి. సో ఫస్ట్ ఏంటి, ఏమైనా వేయించాలా దీనికి? పోపు ఒకటి తీసుకోవాలండి. పోపు వెరీ పెట్టేద్దామా సింపుల్. first? పోపు పెట్టేసి తర్వాత మిక్స్ చేసుకుందామా? పోపు పెట్టేసి తర్వాత మిక్స్ చేసుకుందాం. సమ్మర్ లో ఎంత సింపుల్ గా వంటలు చేసుకుంటే అంత బెటర్ కదా. అంతే అండి. ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండక్కర్లేదు, ఎక్కువసేపు వేడి భరించక్కర్లేదు, అసలు And ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కీరా 4-in-1 ఇది. కంపల్సరీ. చెప్పండి 4 క్వాలిటీస్ మీరు బాగా తెలుసుకున్న మీ అత్తమ్మ ఏమేం చెప్పారు మీ అత్తయ్య? రైస్ లో చపాతి, పూరి నార్మల్ గా తినొచ్చు ఉట్టిది. సో వీళ్ళిద్దరు కూడా అత్తమ్మల వంటలు హ్యాపీగా కాపీ కొట్టేసి మనకు చూపించేస్తున్నారు అనమాట. మీ అత్తయ్య పేరు ఏమిటి? సునీత గారు. మీ అత్తయ్య పేరు అంటే ధనమ్మ. ఓ హలో. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. సో అయితే మీకు కూడా అన్ని మీ అత్తయ్య గారైనా వంటలు నేర్పించేది? అత్తయ్య అంటే నాకు కొంచెం ముందు ఐడియా ఉంది. ఉందా? మీ వీళ్ళకి కాదా? నాకు ఐడియా ఉంది కానీ ఎప్పుడు ఛాన్స్ రాలేదు. నాకు ఇంట్రెస్ట్ కుకింగ్, వంటలు అంటే ఇంట్రెస్ట్. ఓ సూపర్. సో మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? 6 months అవుతుందండి. అంతేనా? రీసెంట్లీ మ్యారీడ్. కొంచెం వేగాక కరివేపాకు, ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేయాలండి. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి కీర్తి గారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఏం పేరు? సుచిత్. ఓకే. సో మీ వారికి అంటే బాగా ఇంట్రెస్ట్ ఆ ఫుడ్ అన్ని తింటారా? ఏం వంకలు పెట్టకుండా? ఏం పెట్టారండి. సో వంకలు పెట్టే వాళ్ళు త్వరలో వస్తున్నారు కదా, అందువే కదా. సో ఎవరు పాప ఇష్టమా బాబు ఇష్టమా మీకు? ఎవరైనా పర్లేదండి. ఫస్ట్ కదా. అదే అంటే జనరల్ గా ఉంటుంది కదా, కొంతమందికి ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం, కొంతమందికి మగ పిల్లలు. అలా మీకు ఫస్ట్ ఎవరైనా పర్లేదా? 2 పేర్లు డిసైడ్ చేసి పెట్టుకున్నారా అయితే? ఇంకేం లేదా? ఇది ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ అన్ని మిక్స్ చేసేసుకోవటమే. అంతే. సో ఇప్పుడు మంచి మామిడికాయల సీజన్ కదా, మీకు హ్యాపీగా పండగే కదా. కీరా ఫస్ట్ కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. ఒక బౌల్ తీసుకొని కీరా ముక్కలు అన్ని వేసేసి, నెక్స్ట్ మనం ఒక కప్ కర్డ్. సో ఇంకా మనం తీసుకున్న కీరాని బట్టి కర్డ్ క్వాంటిటీ తీసుకోవాలి. 1 cup కీరాకి 1 cup కర్డ్. నెక్స్ట్ కొంచెం ఆవ పొడి, ఆవాల పొడి చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, నెక్స్ట్ కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1/2 cup వేసుకోవాలి. ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ కొంచెం సాల్ట్. సో ఇప్పుడు మీకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారా చక్కగా? ఎక్కువ ఉంటాయేమో కదా అన్ని, అయితే మీరే హ్యాపీగా చేసుకుని తినేస్తున్నారా? నేను చేసుకుంటా, అత్తయ్య కూడా చేస్తుంది. ఓ సూపర్. సో మీరంతా హైదరాబాదేనండి ప్రాపర్? మమ్మీ వాళ్ళది భువనగిరి, నియర్ టు గుట్ట. ఓకే ఓకే. ఏదైనా ఇక్కడే కదా, అంటే సరౌండింగ్స్ లోనే. ఇది మిక్స్ చేసుకోవాలండి, అన్ని కలిపాం కదా, మిక్స్ చేసుకొని పోపు వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్. సో మనకి దేంట్లో కావాలంటే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. కొంచెం చల్లగా కావాలంటే కాస్త ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నా కూడా బాగానే ఉంటుందేమో కదా. అంటే సమ్మర్ కదా, కొంచెం చల్లగా ఉంటుంది. సో తీసేద్దామా బౌల్లోకి? తీసేద్దామండి. దీనిపైన కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవడం.
రెడీ అండి కీరా దోసకాయ పెరుగు చట్నీ. ఓకే సూపర్. ఓకే అండి, మరి కీరా దోస పెరుగు పచ్చడి కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కీరా దోస పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. ఒక బౌల్లో కీరా దోస ముక్కలు, పెరుగు, ఆవపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కీరా దోస పెరుగు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి కీరా దోస పెరుగు పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, సమ్మర్ స్పెషల్. ఎస్, సమ్మర్ వస్తే ప్రతి ఇంట్లో ఇలా పెరుగుతో ఏదో రకమైన పచ్చడి రెడీగా ఉండే ఉంటుంది. చాలా బాగుంది. ఆవపిండి అది కొంచెం స్పెషల్ గా టేస్ట్ అనేది బాగుంది. కాపీ రేట్స్ తీసుకొని వచ్చారు కదా, ఇద్దరు అత్తయ్య దగ్గర నుంచి తీసుకొచ్చారు. స్ట్రాంగ్ గా ఉండాలనా, అందుకే రెండు కూడా సూపర్ గా ఉన్నాయి. ఇద్దరు బాగా చేశారు. రెండు డిష్లు బాగున్నాయి. సో ఇది సింపుల్ గా చేసుకున్నా, సో ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంది. సో మెయిన్ గా పోపు, ఆవపిండి, సో అన్ని కూడా దాంట్లో వేసుకుని మీరు పచ్చిమిర్చి పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ బ్యాలెన్స్ ఉంది. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఎంత తీసుకుంటే బాగుంటుంది అనేది. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ తక్కువ చేసి దాంట్లో టేస్ట్ కూడా మనకు ఎక్కువ తక్కువ అయిపోతాయి. సో ఈరోజు బేసిక్ గా రెండు డిష్లు ఈక్వల్ గా ఉన్నాయి. సో ఎక్కువ రోజుకి మీరు ఇచ్చేసేయండి. నేను ఇచ్చేసానా? అయితే ఎలాగో ఇద్దరు కజిన్స్ కాబట్టి ఈ రెండు చెరవ ఇలా పట్టేసుకోండి, ఎవరికి సో టేస్ట్ పరంగా రెండు ఓకే. సో ఇప్పుడు సెకండరీ పాయింట్ తీసుకుందంటే మనకు మెథడ్ ఆఫ్ కుకింగ్. సో ఆ బేస్ లో తీసుకుంటే పాయింట్లు అంటే టేస్ట్ ఇలా ఒక్కొక్కటి గ్రేడ్ అలా ఉంటుంది. జడ్జిమెంట్ అప్పుడు తీసుకున్నాను. సో కీరాకి ఇస్తున్నాను. మష్రూమ్ ఏంటంటే మనకి అలా డైరెక్ట్ గా వాడేసుకుంటేనే బెటర్ కాస్త, లేకపోతే కొంచెం వామ్ వాటర్ లో కాసేపు వేసి బట్ ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసేసుకుంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని పోతాయి. సో అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇవన్నీ అడిషనల్ గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇదనమాట. సో అంటే రీజన్ కూడా తెలియాలి కదా వాళ్ళకి. అవునవును. సో అందుకని ఈ రోజు కీర్తి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. మీ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పచ్చి పాలలో కొద్దిగా కాటన్ అద్దుకొని ముఖాన్ని కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పచ్చిపాలు మంచి క్లెన్జింగ్ ఏజెంట్ గా పనిచేయడం వల్ల స్కిన్ బాగా క్లీన్ అవుతుంది, కాంతివంతంగా కూడా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు ఏం చేస్తున్నారు టేస్టీగా? సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్. ఓ ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ చేస్తానని ప్రామిస్ చేశారు, ఇప్పుడు ఈ రోజు చేసేస్తున్నారు అన్నమాట. సో అది కూడా ఏంటంటే అందరికి ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్. నాకు ఇష్టం. సో చాక్లెట్ ఐస్ క్రీమా? ఎస్. వావ్. ఓకే, మరి చాక్లెట్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, పాల పొడి 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, చాకో చిప్స్ కొద్దిగా, డార్క్ చాక్లెట్ 1/2 కప్పు. చాక్లెట్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకోవాలి. పాలు, సో కాచి చల్లార్చిన పాలు. సో ఎంత బాగా క్రీమీగా ఉంటే మిల్క్ అంత బాగా వస్తుంది మనకి ఐస్ క్రీమ్ మెయిన్గా. అలాగే పాల పొడి, ఇది ఒకసారి మిక్సీ పట్టేసేద్దాం. ఓకే, సో దీంట్లోనే డార్క్ చాక్లెట్. ఓకే. సో ఇంకా వాళ్ళ పీసెస్ లాగానే ఎంత నలిగితే అంత
మనకి అదేం ఓవర్గా అందులో మిక్స్ అయిపోకర్లా. అది మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు మీకు ఎలా వస్తే అలా అదే అలా కొంచెం మిల్క్ పట్టేస్తుంది. అవి ఉన్నా కూడా పర్వాలేదు కదా చాక్లెట్ పీసెస్, అది అలా ఉంటేనే ఇంకొంచెం బాగుంటుంది. సో మళ్ళీ దీంట్లో చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే, సో మరి మేము చిట్కా చూసేస్తాం రాజు గారు అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిమ్మరసం పిండేసుకున్న తర్వాత నిమ్మ చెక్క తీసుకుని దానికి కొద్దిగా తేనె పంచదార అద్దుకొని ముఖానికి బెడకి చేతులకి మృదువుగా స్క్రబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సో అయిపోయిందా రాజు గారు? ఓకే, సో ఇలా వచ్చేస్తుంది అనుకో. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే, సో ఇంకా ఇవన్నీ డైరెక్ట్ మిక్స్ చేసేసుకోవటం అంతేనండి. సో ఈ ఐస్ క్రీమ్ కి కూడా ఏమైనా క్వాంటిటీస్ అట్లా కరెక్ట్ గా ఉండాలా రాజు గారు, లేకపోతే క్వాంటిటీస్ మనం నేను ఇచ్చిన క్వాంటిటీస్ అలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో కొద్దిగా చాకో చిప్స్. ఓకే, సో బాగా మిక్స్ చేసుకోవాలండి, అంటే లంప్స్ లేకుండా. ఓకే, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాం కదా. సో క్రీమ్ కూడా మిక్సీలో వేస్తే ఏమవుతుంది రాజు గారు? వేసేయచ్చు. ఒక్కొక్కసారి అది మరి ఓవర్గా అయితే కొంచెం హీట్ ఎక్కువ తగిలితే దానికి కొంచెం పల్చగా అయిపోతుంది. సో కాబట్టి దానికి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో దీంట్లోనే స్వీట్నింగ్ పంచదార పొడి, ఓకే ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం మనకు కావాల్సిన బౌల్లో, సో అల్యూమినియంది ఇలాంటి కొంచెం ఏదైనా కొంచెం మెటల్ది స్టీల్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది మనకి. ఓకే ఓకే ఓకే, సో లేకపోతే మామూలుగా ఇలాంటి గాజు జార్లలోనే ఓకే పెట్టేసేయచ్చు. అప్పుడు కొద్దిగా ఫ్రీజ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకుని నేను ఇది అలా ఆపలంగా పెట్టేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇది ఎంత టైం మనం అంటే గట్టిపడేదాకా ఉంచేయటమే కదా? గట్టిపడే మినిమం 6 to 7 hours తీసుకుంటుంది. అవును. ఓకే, సో పైనుంచి ఇంకొంచెం కూడా చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ నేను చేసి పెట్టేసాను కూడా. ఓకే ఓకే, సరే కార్వింగ్ అయ్యాక బయటకు తీసుకో. కార్వింగ్ అయ్యాక అది తీసేద్దాం. ఓకే, సో కార్వింగ్ ఏం చేస్తున్నారు? సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. హార్ట్ సింబల్లో అలా కట్ చేస్తున్నాను. ఇది టొమాటోస్, చెర్రీ టొమాటోస్, ఓకే ఓకే, అలాగే గ్రేప్స్ అన్ని. ఇప్పుడు ఫ్లేవర్ లేకుండా ప్లెయిన్ ఐస్ క్రీమ్ అంటే మనం ఓన్లీ క్రీమ్ ఇవి వేసి చేసి తర్వాత కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని కావాలో అన్ని. సో దేనికది విడిగా నేను పెట్టేస్తున్నాను. సో అప్పుడు వాటికి సంబంధించిన దానికి ఈవెన్గా వస్తుంది. ఓకే, సో ఇలా వస్తుంది. బాగుంది, వ్యాలంటైన్స్ డే స్పెషల్ లాగా. సో పెద్ద టమాటాతో కుక్ చేసుకుంటే మనకు మీరు చెప్పినట్టుగా కొంచెం అది పెద్దగా వస్తుంది. ఓకే ఓకే, ఐస్ క్రీమ్ అంటే అందరు కూడా మనసు పారేసుకుంటారు కదా. అవును, ఓ అలా పెట్టారా? ఓకే, సూపర్, బాగుంది, సింపుల్గా మంచి అట్రాక్టివ్గా. ఎస్, సో ఎలాగో మనకి ఐస్ క్రీమ్ రెడీగా ఉంది కాబట్టి అది చూసేద్దాం రాజు గారు. తప్పకుండా.
వావ్. ఓకే. ఓకే నైస్. అదేదో బ్రౌనీ మిక్స్లో ఉంది. చాక్లెట్ సిప్ చేసేయండి రాజు గారు, మొత్తం వేసేయండి దాని మీద. సో ఇలా ఐస్ క్రీమ్ మనం ఇంట్లో రెడీ చేసేసుకుంటే వీటి మీద చాకో చిప్స్ కానీ చాక్లెట్ సాస్ లేదా ఫ్రూట్స్ నట్స్ జెల్లీ మన ఇష్టం, హ్యాపీగా ఏదైనా క్రష్ లాంటిది వేసుకొని సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. సో ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ మనం ఎక్కువ లేట్ రెడీ. ఓకే, సో చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా. మరి మేము ఫాస్ట్గా టేస్ట్ చూసేయాలి కాబట్టి తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పాలు, పాల పొడి, డార్క్ చాక్లెట్ వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా చాకో చిప్స్, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని డీప్ ఫ్రీజర్ లో 5 నుండి 6 గంటల పాటు ఉంచుకోవాలి. ఆపై చాకో చిప్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. ఓకే, మరి చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, తీసుకోండి. అర్థమైపోయిందా మీకు? ఇప్పుడు ఈ బౌల్ అంతా నేనే తినేస్తాను. వావ్, చల్ల చల్లగా. సో మనకు కలరింగ్ కొంచెం డార్క్ కావాలనుకుంటే కోకో పౌడర్ కానీ లేకపోతే ఈ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, కొంచెం మెల్ట్ చేసేసి అది వేసుకో, సిరప్ లాగా వేసేసుకుంటే మీకు కలర్ అనేది ఇంకొంచెం డార్క్ గా వస్తుంది. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఆ సిరప్ కూడా వేసి దాంట్లో మిక్స్ చేసేసి సూపర్ గా ఉంది అసలు. సో ఇదేంటే మనం కొంచెం డార్క్ చాక్లెట్ అలాగే చిప్స్ లా వేసేసి గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం లైట్ కలర్ వచ్చింది. అవునా? సో కలర్ బట్ టేస్ట్ మనకు సేమ్ అలాగే ఉంటుంది. యాక్చువల్ గా మనం బయట తినే వాటిలో ఆ పౌడర్ యాడ్ చేస్తారు అనుకుంటా, అందుకే మనకి ఆ డార్క్ కలర్ అనేది వస్తుంది. ఇక టేస్ట్ అంతా కూడా చాక్లెట్ ఇది తెలుస్తుంది కానీ కలర్ ఒక్కటే కొంచెం మనకు లైట్ గా ఉంది. కానీ చాలా బాగుంది రాజు గారు టేస్ట్. అంటే ఆ చాక్లెట్ ఫీల్ అనేది చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్ గా. సూపర్. అంటే ప్లెయిన్ మనం ఐస్ క్రీమ్ తీసుకొని ఇలా మనము ఏమన్నా చేసుకొని ఇప్పుడు మనకు స్ట్రాబెర్రీ దొరుకుతున్నాయి సీజనల్ గా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. సో కివి దొరుకుతుంది. ఆ స్వీట్నింగ్ అది అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది యాక్చువల్ గా. సో మనం ఇంట్లో చేసుకుంటే మనం అంటే మెజర్మెంట్స్ అనేది మెయిన్ అండి, కంపల్సరీ. లేకపోతే మనకు కొంచెం గట్టిగా కావచ్చు, లేకపోతే లూజ్ గా లిక్విడ్ గా కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటే పౌడర్ అది పాల పొడి తర్వాత క్రీమ్ ఈ మిల్క్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే ఓకే ఓకే. సో కొన్ని కొంచెం అలా డిఫరెంట్ గా ఉంటుంది. సో దీనికి మనం ఇచ్చిన మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ వస్తుంది. సూపర్ గా వచ్చింది. సో మనం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఇవి డబల్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ రాజు గారు. ఏదేమైనా కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ నా మాట నిలబెట్టేసుకున్నాను. మీ మాట నిలబెట్టుకున్నారు. సో ఇలా రకరకాల ఫ్లేవర్స్ కూడా చేసి పెట్టారు మరి సమ్మర్ అయ్యే వరకు. ఓకే, సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఐస్ క్రీమ్. మరి మీరు కూడా లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా నాన్ వెజ్ ఐటమ్స్కి, మసాలా కూరలకి, ఇంకా బిర్యానీలకి, ఇలా రకరకాల కూరలకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాం. ఎప్పుడు పడితే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోలేం కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో పేస్ట్ తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. ఇలా నిల్వ ఉంచుకునేటప్పుడు ఆ పేస్ట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వెనిగర్ కనుక వేసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకున్నట్లయితే చాలా రోజుల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాగా ఉంటుంది. ఓకే, మరి ఈ రోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. తెలగపిండి గుత్తి వంకాయ మనకు కొంచెం లో క్యాలరీ డిష్ అనే చెప్పాలండి. తెలగపిండి గుత్తి వంకాయ, ఆమ్చూర్ అండ్ ఇంగువలో ఆమ్చూర్లో క్యాలరీస్ మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వంకాయలు కూడా వెరీ లో క్యాలరీ వెజిటబుల్ అండ్ తెలగపిండి ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. సమ్మర్లో కాన్స్టిపేషన్ సమస్య కూడా చాలా ఇట్ విల్ హ్యావ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అండి. సో కాన్స్టిపేషన్ జనరల్గానే మంచిది కాదు. డెఫినెట్గా మనకు మలబద్ధకం అనేది చాలా పెద్ద సమస్య. దానికి మనం పీచు పదార్థం మీద డిపెండ్ అవ్వాలి. న్యాచురల్గా పీచు ఎక్కువ ఉన్న పదార్థాల్లో తెలగపిండి ఒకటి. సో చాలా మంచిదండి అండ్ సింపుల్గా ఉంది. ఇప్పుడు
గుత్తి వంకాయలో మనం తెలగపిండి వాడడం అనేది ఇట్స్ అ న్యూ థింగ్, వెరీ హెల్దీ, వెరీ లో క్యాలరీ, 125 క్యాలరీస్లో మనం ఈ డిష్ని ట్రై చేసుకోవచ్చు. అది కూడా చాలా ఇంపార్టెంట్, లో క్యాలరీ తినడం కూడా. సో బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. మష్రూమ్ మసాలా అగైన్ మనకు ఒక్క కొబ్బరి తప్పితే, అంటే ఇందులో మష్రూమ్, కొబ్బరి, ఆనియన్ అండ్ టొమాటో మళ్ళీ మనకు 100 గ్రాములు 15-20 క్యాలరీ లోపే ఉంటాయి. మష్రూమ్ కూడా హై క్యాలరీ కాదు, 30 to 40 క్యాలరీస్ లోపే ఉంటాయి సైజు బట్టి. సో డెఫినెట్లీ మనకు ఈ మష్రూమ్ మసాలా కూడా లో క్యాలరీయే. ఏ వంటకంలో కొబ్బరి వాడినా ఎన్ని గ్రామ్స్ వాడుతున్నాము, ఎంత క్వాంటిటీ వాడుతున్నాం అనేది డెఫినెట్గా మనం నోట్ చేసుకోవాలండి. అలా నోట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కువ తీసుకోకుండా దాని బెనిఫిట్స్ అంతా కూడా పొందగలిగే విధంగా దాన్ని వాడుకోవచ్చు. సో అందుకే ఈ మష్రూమ్ మసాలా కూడా లో క్యాలరీ అని చెప్తుంది. కీరా దోసకాయ పెరుగు పచ్చడి అనేది ఇక్కడ నేను చెప్పాలండి వేరేగా ఎక్సలెంట్. ఇది రోజు కూడా మనం ట్రై చేసుకొని సమ్మర్లో తినొచ్చండి. సాయంత్రం పూట ఒక స్నాక్ లాగా కీరా దోసకాయ ముక్కలు, పెరుగు, తర్వాత ఆవపిండి, ఆవ పొడి అండ్ మనకు ఎండు కొబ్బరి మళ్ళీ ఎప్పుడు కొబ్బరి వచ్చినా నేను ఏం చెప్పానండి, మనం 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 15 గ్రామ్స్ ఇలా జాగ్రత్తగా క్వాంటిటీ లెక్కించుకుంటూ వాడుకోవాలి. కానీ సూపర్బ్ అండి, రియల్లీ బాగుంటుంది. రియల్గా మనం కూల్గా ఫీల్ అవ్వాలి అంటే అది ఇన్స్టెంట్ డిషెస్లో రాదండి. అది ఇట్స్ లైక్ లైఫ్ స్టైల్. రోజంతా కూడా చల్లటి పదార్థాలు తీసుకుంటూ బాడీని ఎక్కువ అంటే స్ట్రెస్ ఇవ్వకుండా అలాంటి వస్తువులు తీసుకున్నప్పుడే మనకు బాడీ కూల్గా ఫీల్ అవుతుంది. సో అటువంటి ఐటమ్స్లో మనకు ఈ కీరా దోసకాయ పెరుగు పచ్చడి ఒకటండి, సూపర్బ్ అండి. ఇప్పుడు దీనిని మనం చాక్లెట్ ఐస్ క్రీమ్తో కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏంటి, పాల పొడి, షుగర్ అండ్ డార్క్ చాక్లెట్ వీటితో చేసుకుంటున్నాం, ఫ్రిడ్జ్లో ఉంచుతాము అండ్ చాలా కూల్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తినగానే చల్లగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ఎఫెక్ట్ టెంపరరీ. క్యాలరీలు కూడా మనకు చాక్లెట్ ఐస్ క్రీమ్లో 250 క్యాలరీస్ ఉంటాయి, బట్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ. అదే మీరు కీరా దోసకాయతో చేసిన పెరుగు పచ్చడి తిన్నారనుకోండి, మీకు ఇమీడియట్గా టక్కన అలా ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వచ్చినంత కూలింగ్ ఎఫెక్ట్ రాకపోవచ్చు, కానీ డెఫినెట్లీ ఇట్ విల్ కూల్ యువర్ బాడీ. తర్వాత మీరు రాత్రి కూడా వేడిగా ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే మనం పని చేసి వచ్చినప్పుడు నైట్ టైంలో కూడా వీ ఫీల్ వెరీ హాట్, అలా కాకుండా బాడీ కొంచెం శాంతంగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ గుర్తించాలండి. సమ్మర్లో తీసుకోవాల్సినది ఈ 2 ఐటమ్స్లో కంపేర్ చేసి నన్ను అడిగితే కీరా దోసకాయ పెరుగు పచ్చడి లాంటి ఐటమ్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. సో కీరా దోసకాయ పెరుగు పచ్చడి మసాలా అని పేరు ఉన్నప్పటికీ కూడా మష్రూమ్ మసాలాలో అంత మసాలా ఏమి లేదు, అది కూడా తీసుకోవచ్చు. తర్వాత తెలగపిండి తెలగపిండితో గుత్తి వంకాయ ఇట్స్ అ డెఫినెట్ వే మనం క్యాలరీస్ తగ్గించడానికి. ఖచ్చితంగా అది ట్రై చేయాలి. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు అన్నీ బాగున్నాయి, కానీ ఐస్ క్రీమ్ మాత్రం అన్నిటికంటే సూపర్. సో అందరికి కూడా నచ్చుతుందండి, ఐస్ క్రీమ్ స్పెషాలిటీ అది. అండ్ బేసిక్ ఇంట్లో చేసుకోవటం అంటే ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆబ్వియస్లీ కూడా మనకి అంటే ఆ బయట టేస్ట్లకి మనం అలవాటు పడిపోయి ఉంటాం కదా, ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్రెష్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. అది మెయిన్ అండి, ఇంట్లోనే చేసుకున్నాం అది ఫస్ట్ మైండ్ లో అది ఫిక్స్ అయిపోతుంది. సో టేస్ట్ గా కూడా అనిపిస్తుంది మనకి, అంటే బేసిక్ గా వచ్చేస్తుంది. సో ఈజీగానే చేసుకోవచ్చు మనం. అండ్ ఆ తెలగపిండి గుత్తి వంకాయ కూడా కొంచెం వెరైటీగా వెరైటీగా వచ్చింది. సో మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ వంటల్ని అన్ని కూడా చక్కగా నోట్ చేసేసుకొని ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు వచ్చే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ బాయ్.